బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల లెక్కింపు అయితే ఇంకా ప్రారంభమైంది. మరి కాసేపట్లో విజేతలు ఎవరు అనేది తెలిసిపోతుంది. మొదటి గంటన్నర లోపే ఎవరికి ట్రెండింగ్ ఉండేది అనేది తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ట్రెండ్ చూస్తుంటే ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? 11 గంటల్లోపు క్లారిటీ వస్తుంది అంటున్నారు. మరి ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది? రైట్, ఈ రోజు ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. 8 గంటలకు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఆ లెక్కింపు కేంద్రం వద్ద మొత్తం హై అలర్ట్ అయితే ప్రకటించారు. అక్కడ 144 సెక్షన్ నడుస్తున్నది. ముఖ్యంగా అభ్యర్థులు అక్కడికి సంబంధించిన వారికి సంబంధించిన ఎవరైతే లెక్కింపు అధికారులు ఉంటారో వారు, దానికి సంబంధించిన ఏజెంట్లు తప్ప మిగతా వారు ఎవరు ఆ స్టేడియంలో ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. ఇక లెక్కింపు ఒక్కొక్క రౌండ్ కు దాదాపు 40 నిమిషాల టైం పట్టొచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ 40 నిమిషాల తర్వాత ఆ రౌండ్ కు సంబంధించిన ఫలితాలను అనేది ఈసీ అఫిషియల్ వెబ్సైట్ లో పొందుపరుస్తూ ఉంటుంది. అలా 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్ కు 40 నిమిషాల చొప్పున వేసుకున్న దాదాపు 8 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటల లోపే అయిపోతుందని చెప్పేసి అందరూ అయితే అంచనాలు వేస్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఓట్ల లెక్కింపు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా పకడ్బందీగా జరుగుతా ఉన్నది. అక్కడ పోలీసులు మోహరింపారు. అలాగే కేంద్ర బలగాలు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చేశారు. ఎలాంటి అవాంతరీయ పరిస్థితులు జరగకుండా ఎన్నికల అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక అభ్యర్థులు కూడా అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఇప్పుడే ఆ పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయారు. ఇక తర్వాత బీజేపీ అభ్యర్థి లంకల దీపక్, ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే ఇప్పటికే వచ్చేసారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు కూడా అందరూ అక్కడికి వచ్చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయింది. మొదటగా అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది ఉండబోతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కన్నా ముందే ఇక్కడ హోమ్ ఓటింగ్ అనేది ఒక 101 మంది హోమ్ ఓటింగ్ ను వినియోగించుకున్నారు. ముందుగా 101 మందికి సంబంధించిన రిజల్ట్స్ ను వెల్లడిస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ను వెల్లడిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు. మొదటగా షేక్పేట డివిజన్ నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. అలా షేక్పేట, రామచ్ నగర్, బోర్బండ, తర్వాత వెంగళరావు నగర్, యూసఫ్ గూడ, తర్వాత లాస్ట్ కు చివరిన ఎర్రగడ్డ నియోజకవర్గం, ఎర్రగడ్డ డివిజన్ తోటి ఈ ఎన్నికల పోలింగ్ అనేది ముగియనున్నది. మొత్తం మీద 10 రౌండ్లలో ఈ లెక్కింపు జరగబోతుంది. 42 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే 42 టేబుల్లను ఏర్పాటు చేయడం కూడా ఇదే ప్రప్రథమం. ఎందుకంటే ఒక ఉప ఎన్నికకు ఇంత పెద్ద స్థాయిలో అంటే టేబుల్స్ అయితే ఏర్పాటు చేయలేదు, లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు చేయలేదు. దీనికి 42 టేబుల్ ఏర్పాటు చేసి 10 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు. అయితే ఎందుకు అంటే ఇక్కడ దాదాపు 4 లక్షల 4 లక్షలకు పైచిలకు ఇక్కడ ఓటర్లు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఓటింగ్ లో పాల్గొన్నది మాత్రం 194,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. కాబట్టి అతి త్వరగా, అంటే ఎంత వీలైతే అంత త్వరగా ఈ రిజల్ట్ ను పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఈ రోజే బీహార్ రిజల్ట్ కూడా ఈ రోజే కాబట్టి బీహార్ దేశం మొత్తం బీహార్ వైపు చూస్తా ఉన్నది. బీహార్ రాష్ట్రంలో అటు ఎన్డీఏ కూటమి గెలవబోతుందా, ఇటు మహాగఠబంధ్ గెలవబోతుందా, ఇండియా కూటమి గెలవబోతుందా అనేది ఇప్పుడు ఎంతో ఉత్కంఠంగా చూస్తా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాగే బీహార్ ఎన్నిక అనేది ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ఈ ఎన్నికల్లో రిజల్ట్ ఎవరిని వరిస్తుంది, ఫలితం ఎవరికి దక్కుతుంది, ఎవరు జెండా ఎగరేస్తారు, అటు బీహార్ లో ఎవరు జెండా ఎగరేస్తారు, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు జెండా ఎగరేస్తారు అనేది చాలా కీలకంగా మారింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కీలకంగా మారింది అనేదానికి చాలా అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అలాగే ఇచ్చిన కొన్ని హామీలను అయితే అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైందని చెప్పేసి ఇటు విపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. తమ ప్రచారంలో కూడా ఒక పెద్ద అస్త్రంగా వాడుకున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే తమ అభ్యర్థి అలాగే తమ మీద ఉన్న నమ్మకము, ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే అభివృద్ధి పనుల దృష్టిని అయితే తాము విపరీతంగా తాము సైతం ప్రచారం చేశారు. ఏది ఏమైనప్పటికీ
కాంగ్రెస్ గెలుపు అవకాశాల అంచున ఉన్నదని చెప్పేసి వారైతే భావిస్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తామే గెలవబోతున్నామని తాము భావిస్తా ఉన్నారు. మరి ఇంతవరకు అయితే బీజేపీ ఎగ్జిట్ పోల్స్ లో గానీ ఇతర సర్వేలో గానీ బీజేపీ అయితే 3వ స్థానంలో ఉంటుందనే చెప్పుకుంటూ వచ్చారు. మరి పూర్తి ఫలితాల తర్వాత బీజేపీ ఏ స్థానంలో ఉండబోతుంది? 3వ స్థానంలో ఉంటుందా? ఏదైనా అనూహ్య మార్పులు జరిగి ఇంకేదన్నా దాని స్థానాల్లో మార్పు జరుగుతుందా? లేదంటే డిపాజిట్లకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి మరి బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఓటింగ్ ప్రక్రియ అనేది పూర్తి అయింది కాబట్టి ఇక మరి కాసేపట్లోనే దానికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడే అవకాశం కనిపిస్తా ఉన్నది. గౌరీ, థ్యాంక్ యూ రాము.